అందరికీ నమస్కారం అండి. అర్కా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏడాది కూడా మనం సరస్వతి ప్రతిభ అవార్డ్స్ మరియు విశిష్ట సేవా పురస్కారాలు అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మనం ఈ వేడుకలను ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా జూన్ నెలలో జరుపుకోవడం జరుగుతుంది. త్వరలో మీకు డేట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే సరస్వతి ప్రతిభ అవార్డ్స్ని మనం 90% మార్కులతో పాస్ అయిన పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రస్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు 60% మార్కులతో పాస్ అయినా కూడా మనం అప్రిషియేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏంటంటే, ప్రతిభ అవార్డ్స్కి ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన చుట్టూ ఉన్న పిల్లలు బాగా చదువుకుని ఉంటారు. వాళ్ళని మనం ప్రోత్సహిస్తే మరింత ముందుకు వెళ్ళడానికి వారికి అవకాశం ఉంటుంది. వాళ్ళలో మరింత ఉత్సాహం వస్తుంది. అలాగే ఈ ప్రతిభ అవార్డ్స్లో 60 మార్కులతో పాస్ అయిన వాళ్ళకి కూడా మనం అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వాలి అనుకుంటామంటే, ముందుగా మనం ఈ అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇస్తూ వారికి మరియు తల్లిదండ్రులకి తెలియజెప్పేది ఏంటంటే, మార్కులు అనేవి మన జీవితాన్ని దిశానిర్దేశం చేయవు. మనకి ఎప్పుడు మన మనసులో చైతన్యం వచ్చి మనం కష్టపడాలి, మంచి పేరు సంపాదించాలి, మంచిగా ఎదగాలి అని అనుకుంటే, ఏ ఏజ్లో ఉన్నప్పటికీ కూడా మనం అత్యున్నత సేవ మంచిగా వర్క్ చేసుకుంటూ కష్టపడుతూ తప్పకుండా అత్యున్నత ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. 10th క్లాస్లో బాగా మార్కులు రాకపోతే ఇంటర్లో ఎందుకు రాకూడదు, వస్తాయిగా. సో అలా వచ్చే విధంగా తప్పకుండా మన కార్యక్రమంలో పెద్దవాళ్ళ ప్రసంగాలు, అలాగే చాలామంది ఆ జీవితంలో సక్సెస్ అయినటువంటి వారి ఆలోచనలు మనతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు ఎవరి ఆలోచన మారుతుందో తెలియదు. ఆ ఆలోచన అద్భుతంగా మారడానికి ఒక మంచి జీవితానికి, లేదంటే మంచి లక్ష్యానికి పెట్టుకోవడానికి, ముందుకు సాగడానికి వారి యొక్క ఆలోచనలు తోడ్పడతాయి అనే ఒక భావనతో ఈ అర్కా ద్వారా సరస్వతి ప్రతిభ అవార్డ్స్ని అందజేస్తూ, ఈ అవార్డ్స్ని ఏదో ఇచ్చేసాం కాకుండా సంఘంలో మరియు సమాజంలో మంచి గుర్తింపు కలిగిన మంచి వ్యక్తులను తీసుకొచ్చి వారి ప్రసంగాల ద్వారా పిల్లలలో ఒక మంచి ఆలోచనని మొలకెత్తించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా మీ పిల్లలందరినీ కూడా ఈ కార్యక్రమానికి మీరు తీసుకురావాలి. ఓన్లీ 10th క్లాస్ అయిన పిల్లలు, ఇంటర్ అయిన పిల్లలే కాదు, ఈవెన్ 6th క్లాస్ నుంచి ఉన్న పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినట్టయితే, ఆ కార్యక్రమంలో పెద్దవాళ్ళు ఇచ్చే ప్రసంగాలు చాలామందికి ఉత్తేజాన్ని మరియు ప్రోత్సాహాన్ని, అలాగే ఏదో సాధించాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకునే విధంగా అవి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. అలాగే విశిష్ట సేవా పురస్కారాలు, సమాజంలో సంఘంలో వివిధ రంగాలు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, అధికారులు, అలాగే ఎన్నో సేవా సంస్థలు రకరకాలుగా మనకి సమాజంలో సర్వీసులు అందిస్తున్నాయి. వారందరినీ గుర్తించి ప్రోత్సహించడం వల్ల సమాజానికి మరింత ఉపయోగపడుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ, ట్రస్ట్ మెంబర్ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి. అలాగే ఈ త్వరలో వచ్చే ఆదివారం మనం జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ జూమ్ మీటింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మన కార్యక్రమ నిర్వహణ ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే మనం మన కార్యక్రమం చేసినందుకు ఉపయోగకరంగా ఉంటుందనే విషయాలు, సూచనలు మీ దగ్గర నుండి తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.